ఎక్కువగా చూసిన సినిమా ఏదన్నా ఉందా అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు అన్నట్టు అలా నోరు వదిలేసి చూస్తూ ఉంటా? చాలా సినిమాలు చూసిన. కమల్ హాసన్ గారి సినిమాలు ఎక్కువ చూసిన. స్వాతిముత్యం అందులో స్వాతిముత్యం అసలు నెక్స్ట్ లెవెల్ అది. నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు. ఆయన యాక్టింగ్ అయినా ఏదైనా అంటే మన దగ్గర ఉన్నారు బట్ నాకంటే ఆయన ఇష్టం ఎక్కువ. సో అలా ఇప్పుడు అలాంటి అమాయకుడి రోల్ ఏదన్నా వస్తే బాగా బాగా డీప్ అంటే మీరు పరేషాన్లో కూడా అప్పుడప్పుడు మీ అమాయకత్వం చూపించారు. బట్ థింక్ ఏంటంటే అలాంటి బాగా డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అమాయకమైన క్యారెక్టర్ ఇప్పటిదాకా ఏదైనా వచ్చిందా మీ దాకా? ప్రస్తుతానికి అయితే రాలేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇప్పటి వరకు చేసింది ఏంటంటే లైక్ పరేషాన్ ఒక కైండ్, యాక్చువల్ రామన్న యూత్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్. అవును, అది అంటే అంత ఎక్స్ట్రీమ్ కాకుండా న్యాచురల్ ఇన్నోసెన్స్. అంటే నార్మల్ గా గ్రామాల్లో పెరిగే వ్యక్తుల్లో వాడు ఎంత ఇన్నోసెంట్ అని అంటే నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నాకన్నా చిన్న కూరగాయలు నాతో నేను వాళ్ళతో అరేని కొట్టించుకుంటా. అంత ఇన్నోసెంట్ ఆ క్యారెక్టర్. సో ఓకే. సో అలాంటి రోల్ ఏమన్నా వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు స్వాతిముత్యం లాంటి రోల్ బాగా డీప్. ఖచ్చితంగా ఏ యాక్టర్కి ఉండదు చెప్పు. మంచి రోల్ వస్తుంది, ఇట్లా డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి అంటే ప్రతి ఏ యాక్టర్కైనా చేయాలని ఉంటుంది.